చిలకాగూడలో దారుణ హత్యకు గురైన యువన్ డెడ్ బాడీకి కాసేపట్లో పోస్ట్ మార్టం జరగనుంది. ఇప్పటికే యువన్ కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నారు. యువన్ ని హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. గాంధీ హాస్పిటల్ కి యువన్ కుటుంబ సభ్యులు బంధువులు చేరుకున్నారు. మనం చూడొచ్చు, నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ యువన్ కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్ దగ్గర వారందరూ కూడా ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ప్రేమించాడని యువన్ ని హత్య చేశారు దుండగులు. ఇద్దరు నిందితుల్ని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. యువన్ హత్యకు సంబంధించి యువన్ బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. అంటే కఠినంగా శిక్షించాలని నిందితులంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, నిన్న రాత్రి 9 గంటలకు యువన్ హత్య జరిగినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అమ్మాయి ఇంటి వద్ద కూడా బంధువులు అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ చేరుకొని అతన్ని ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున అక్కడ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో యువన్కి సంబంధించినటువంటి మృతదేహం ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి సమయంలో అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బంధువులతో పాటు యువన్కు సంబంధించినటువంటి క్లాస్మేట్స్ అదేవిధంగా ఇతర ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అందరి నోట ఒకటే మాట, ఎవరైతే ఈ ఇన్సిడెంట్ చేశారో, ఈ హత్యకు పాల్పడారో వారందరినీ కూడా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే యువన్కి సంబంధించినటువంటి బంధువులను ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం ఇక్కడ నుండి అయితే పోలీసులు వారిని తరలించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ ఘటన జరగడానికి ముందు ఫ్రెండ్స్ తోటి ఆయనే ఇక్కడనే ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ క్రమంలో ఏదైతే చంద్రిక అదేవిధంగా ఎవరు మాట్లాడుకున్నటువంటి మధ్యలో వచ్చినటువంటి సంభాషణ ఎవరైతే ఉందో ఆ సంభాషణకు సంబంధించినటువంటి ఆడియోలు ఏవైతే ఉందో ఆ ఆడియోలన్నీ కూడా బయటికి రావడంతో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గాంధీ హాస్పిటల్లో ఎలాంటి నిరసనలు తెలియజేసే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ కూడా పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. క్విక్ రియాక్షన్ టీం కూడా ఇక్కడికి చేరుకొని భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. యువకునికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అదేవిధంగా బంధువులు మరొకసారి ఇక్కడ నిరసన తెలియజేసే అవకాశం లేదా ఈ మృతదేహాన్ని అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళి నిరసన తెలియజేసే అవకాశం ఉండే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ క్రమంలోనే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఏదైతే మృతదేహాన్ని నేరుగా అబ్బాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు అప్పగించి దహన కార్యక్రమాలు కంప్లీట్ చేసే విధంగానైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఈ క్రమంలోనే ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నటువంటి సందర్భం అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ బంధువులు రోధిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొంత హృదయ విరాధకంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మనం ఏదైతే మనం చూడవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యువకునికి సంబంధించినటువంటి క్లాస్మేట్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఇక్కడ ఒకరికొకరు చర్చించుకుంటున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. తమ్ముడు, మీ పేరేం పేరు? ఇక్కడ ఎవరు కూడా మాట్లాడడానికైతే సిద్ధంగా లేరు. కాకపోతే అతని యవన్ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ ఒక బాధనైతే పంచుకుంటున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. యువతి అదేవిధంగా చంద్రిక అదేవిధంగా యవన్ మాట్లాడుకున్నటువంటి ఆడియోలు ఏవైతే ఉన్నాయో ఆడియోల ద్వారా మాత్రం ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఏదైతే వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో తెలియగానే ఇరు కుటుంబాల మధ్య
గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే గొడవ జరిగిన సందర్భంలోనే అమ్మాయి యొక్క బావ వీళ్ళను హెచ్చరించడం జరిగింది. కుటుంబ సభ్యులుగా అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని వదిలిపెట్టినప్పటికీ కూడా నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదని అమ్మాయి యొక్క బావ హెచ్చరించినట్టుగా అయితే అబ్బాయితో చెప్పినటువంటి ఆడియో అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. అప్పటి నుండే కక్ష పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎప్పుడు దొరుకుతాడా అన్నట్టుగా చూసుకుంటున్నట్టుగా అయితే మనకు కొంత ఆడియో ద్వారా స్పష్టమవుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఏదైతే అబ్బాయికి వ్యతిరేకంగా అమ్మాయి ద్వారా కేసు పెట్టించే ప్రయత్నం, యువతిని ప్రేమించినందుకు గాను ఆ అబ్బాయి యొక్క జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం కూడా జరిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అమ్మాయితోటి ఒక లెటర్ రాయించి ఆ అబ్బాయికి వ్యతిరేకంగా కేసు పెట్టించే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం, నేను ఇంకా అబ్బాయినే ప్రేమిస్తున్నానని చెప్తానంటూ కూడా అబ్బాయితో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అబ్బాయి అందుకు మీరు ఓకే అనద్దు, కావాలంటే నా పైన నాకు వ్యతిరేకంగా సంతకం పెట్టాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి మనకు ఆడియోలో వినబడుతుంది. అయినప్పటికీ ఈ ఇన్సిడెంట్ జరగడం మాత్రం కొంత దురదృష్టకరం. నిన్న ఏదైతే అబ్బాయి బంధువుల ఇంటికి రావడం, ఆ ఫ్రెండ్స్తో కూర్చుండి ఐపీఎల్ మ్యాచ్ చూడడం జరుగుతుందో ఈ హత్య జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అజయ్, అంటే కుటుంబ సభ్యులు ప్రధానంగా ఈ హత్యకు సంబంధించి ఏం చెప్తున్నారు అంటే, ఇంతకుముందు గొడవైంది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ వచ్చాయి, బట్ రీసెంట్ గా మళ్ళీ ఏమైనా ఇష్యూస్ జరిగాయా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇప్పటివరకైతే దానిపైన నేరుగా మాట్లాడే ప్రయత్నం అయితే కుటుంబ సభ్యులు చేయలేదు. అయితే ఒకటి మాత్రం మనకు ఆడియో ద్వారా స్పష్టమవుతున్నటువంటి విషయం ఏంటంటే, గతంలో దీనికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇరు వర్గాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎవరికి వారు ఉండాలి, మాట్లాడుకోవద్దంటూ కూడా ఒప్పందం అయితే జరిగింది అనేంతవరకు అయితే సమాచారం అందుతుంది. అయితే ఈ క్రమంలోనే మరొకసారి వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయం ఇంట్లో తెలియడం, అబ్బాయికి వ్యతిరేకంగా అమ్మాయితోటి కేసు పెట్టించే ప్రయత్నం చేయడం, ఆ అంశం బెడిసి కొట్టడంతో అబ్బాయికి వ్యతిరేకంగా కేసు పెట్టేందుకు ఇష్టపడకపోవడంతో ఇక చేజారిపోతుంది, బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మన పరువు పోయే ఛాన్సెస్ ఉంటుందని, ఇటువంటి ఘటనకి ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మనం ఇప్పటివరకు ఏదైతే హత్య జరిగినటువంటి స్పాట్లోకి వెళ్ళాం, అక్కడ రక్తం మరకలు ఏ విధంగా ఉన్నాయో చూసాం. 17 సార్లు అబ్బాయిని పొడిచి చంపినట్టుగా అయితే కొంత సమాచారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు రావాలంటే పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప తెలియని పరిస్థితి. మరొక వైపు ఈరోజు అబ్బాయి మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆ మృతదేహాన్ని అమ్మాయి ఇంటికి తీసుకెళ్లి మరొకసారి అక్కడ నిరసన తెలియజేసే అవకాశం ఉండడంతో పోలీసులు అక్కడ అమ్మాయి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది, గాంధీ హాస్పిటల్ వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఉంది. ఇక్కడ నుండి నేరుగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడనే కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అజయ్.